వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ తేజ. అయితే ఫోక్ సింగర్ శృతి అసలు ఎలా చనిపోయింది? తన ఆత్మహత్య చేసుకొని చనిపోయిందంటూ కూడా బయటికి వార్తలొచ్చాయి. కాదు, తనని మర్డర్ చేసి చంపేశారు. తను హత్య చేయబడిందంటూ కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయితే చాలా గట్టిగానే చెప్తున్నారు. అండ్ ఈ కేసు విషయంలో చాలా విషయాలు ఇంకా బయటికి రావాల్సి ఉంది. అయితే మనతో పాటు కొన్ని విషయాలు షేర్ చేసుకోవడానికి తన ఫ్రెండ్ మమతా గారు ఇక్కడ ఉన్నారు. ఆమె కూడా ఒక ఫోక్ సింగర్. ఒకసారి తనని పూర్తి విషయాలన్నీ కూడా అడిగే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. సో శృతి గారు ఎప్పటి నుంచి పరిచయం, ఏంది కథ? పరిచయం ఏం లేదు. యాక్చువల్లీ తనతో నేను ఇంటర్వ్యూ చేద్దాము అని చెప్పేసి ఒక 4, 5 సార్లు కాల్ చేసి మాట్లాడాను. సో, తను ఎప్పుడైనా సరే చాలా గట్టిగా మాట్లాడుతది. అండ్ ఏంటంటే ఏమంటే హుందాగా ఉంటది. డైరెక్ట్‌గా ఉన్నదున్నట్టు మాట్లాడుతది. రఫ్ అండ్ టఫ్ ఉంటది ఆమెకి. అసలు నిజంగా చెప్పాలంటే ఆమె ఆత్మహత్య చేసుకుంది అంటే మాత్రం అస్సలు నేనైతే నమ్మను. అమ్మాయి చాలా గట్స్ ఉన్న అమ్మాయి. అమ్మాయి ఎంత అంటే తను పడిన కష్టాలు అవన్నీ గూడా చాలా ఇంటర్వ్యూలలో చెప్పింది. అలాగే తన ప్రేమ గురించి గూడా చెప్పింది. పెళ్లి గురించి గూడా చెప్పింది. కానీ అట్లా ఎట్లా నమ్ముతారు? ఇన్‌స్టాలో పరిచయమైన వాళ్ళని పెళ్లి దాకా ఎట్లా నమ్ముతారు? అసలు వాళ్ళ బ్యాక్‌గ్రౌండ్ తెలుసుకోకుండా, ఏం తెలుసుకోకుండా, ఆళ్ళు ఎట్లాంటోలో తెలవకుండా, ఏం తెలవకుండా పెళ్లెట్లా చేసుకుంటారు? తల్లిదండ్రులను కాదని 25 సంవత్సరాలు, 28 సంవత్సరాలు కనిపెంచిన తల్లిదండ్రులను కాదని అట్లా అంటే తను రీసెంట్ గానే పెళ్ళైంది. ఒక 20 రోజుల క్రితమే పెళ్ళైందంటూ కూడా చెప్తున్నారు. 20 డేసే అయింది పెళ్ళయ్యి. తను ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పింది. 20 డేసే పెళ్ళయింది నాకు అని కూడా చెప్పింది. అండ్ అలాగే తను చాలా ఇంటర్వ్యూస్ కూడా ఇచ్చింది. నా ఇంటర్వ్యూకి కూడా రేపో ఎల్లుండో వస్తా అని చెప్పింది. తనతో మాట్లాడాను నేను. వస్తా అని చెప్పింది. అది కూడా ఏమని చెప్పిందంటే, "అక్క మేము చాలా దూరం నుంచి వస్తున్నాం గదా! మాకిట్లా మనీ చార్జెస్‌కి మనీ కావాలక్క" అంటే, "సరే నాన్న నేను ఇద్దరికీ ఏర్పాటు చేస్తానని" చెప్పిన. సో, తను మంచి మాట్లాడింది. ఇద్దరికి అంటే వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ కా? లేదండి. లేదు. చిక్కి అండ్ శృతికి ఇద్దరికి. ఇద్దరికి నేను ఇస్తానని చెప్పాను. ఒకసారి కనుక్కొని కాల్ చేస్తాను నీకని చెప్పాను. కాల్ చేశాను, మాట్లాడాను. తను ఓకే అన్నది. "వస్తానక్క. మీరు ఏ రోజు ఖాళీగా ఉంటారో చెప్పండి" అన్నది. "సరే రా అమ్మ" అని చెప్పిన. అంతలోనే అసలు ఇంత పెద్ద సంఘటన జరుగుతదని నేనైతే అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అండ్ ఇంకోటేంటంటే నేను గన్ షాట్‌గా చెప్పడం ఏందంటే, ఆ పిల్ల ఆత్మహత్య చేసుకునే అమ్మాయి కాదు. వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, చుట్టుపక్కన వాళ్ళందరూ గూడా ఇదే మాట చెప్తారు. ఎందుకంటే, అమ్మాయి చాలా గట్స్ ఉన్న అమ్మాయి. ఏ మాటున్నా గానీ మొఖం మీద అన్ని పడేస్తది. అసలు భయపడదు. ఎవ్వరికీ భయపడదు. తనసలు ఎలా ఉంటదంటే, ఒక సింహం అంటే ఏమంటారు? ఒక మొగరాయిల్లాగా ఉంటది తనకి. సో, తనకి నిజంగా చెప్తున్నా తనైతే ఆత్మహత్య చేసుకోలేదు. అంటే తను ఆల్రెడీ ప్రెగ్నెంట్‌తో ఉంది అనే విషయం కూడా బయటకొచ్చింది. అది కూడా నిజమేనా? నిజంగానే అంటున్నారు. అందరూ చాలామంది చెప్తున్నారు. 4 మంత్స్ ప్రెగ్నెంట్ అని చెప్తున్నారు. అది నిజమా? అబద్ధమా? అనేది యాక్చువల్లీ తను ఒకవేళ ఆత్మహత్య చేసుకోవాలి అనుకుంటే లోపలున్న పిల్ల గురించి ఆలోచిస్తది గదా! సో, అది జరగలేదు. వాళ్ళే ఏదో చేసి చంపేశారు. అయినా ప్రతి ఒక్క అమ్మాయికి చెప్పడం ఏంటంటే నేను తెలిసిందా అసలు ఎవరు అబ్బాయి ఎవరో ఏంటి? అమ్మాయి ఎలా పరిచయం అయింది? ఏమన్నా బయటకొచ్చాయా? సోషల్ మీడియాలోనే పరిచయం అయ్యాడంట ఆ అబ్బాయి. సో, అబ్బాయితో ఒక 2 మంత్స్ 3 మంత్స్ పరిచయం అంతే. అంతకుమించి ఏం లేదు అమ్మాయికి. ఏం చెప్పాడో, ఏం చేశాడో ఏమో తెలీదు. మొత్తానికైతే పెళ్లి చేసుకున్నాడు. ఎదిరిచ్చి మరి పెళ్లి చేసుకుందంటే మరి ఆయన అంత ప్రేమ చూపించుంటాడు. అందుకే ఇంట్లో నుంచి లేచిపోయి వెళ్ళిపోయారా శృతి వాళ్ళు? ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. పేరెంట్స్‌కి తెలియకుండా ఇంట్లో నుంచి వెళ్లి చేసుకుంది. మీకెప్పుడైనా తన విషయాలు, పర్సనల్ విషయాలు ఎప్పుడైనా షేర్ చేసుకోవడం గాని? చెప్పలేదు. ఇంటర్వ్యూలో అన్నీ చెప్తాను అని చెప్పింది నాకు. సో, పర్లేదు నాన్న నువ్వు వచ్చినప్పుడే మాట్లాడదాంలే అని చెప్పినా నేను. సో, అందరికేంటంటే అమ్మాయిలకందరికీ చెప్పాల్సిందేంటంటే, దయచేసి ఈ ఇన్‌స్టాని గానీ, ఫేస్‌బుక్‌ని గానీ, అలాగే మ్యాట్రిమోనీస్ ఇప్పుడు చెత్త మ్యాట్రిమోనీస్ వస్తున్నాయి. అబ్బాయిలందరూ గూడా మెయిన్ మనీ కోసం, అమ్మాయిలందరూ గూడా మనీ కోసం అండ్ కొంతమంది ఏమంటారు పెళ్లి కోసం వచ్చిన వాళ్ళని గూడా నిజంగా వచ్చే వాళ్ళని గూడా ఫేక్ అని అనుకుంటున్నారు. సో, చాలామంది డబ్బులున్న అమ్మాయిలను పట్టుకొని వాళ్ళతో కలిసున్నామా, కొన్ని నెలలు వాళ్ళతో రిలేషన్‌లో ఉన్నామా, తర్వాత వదిలేసినామా అన్నట్టే ఉన్నారు. చాలామంది గూడా అలాంటి వాళ్ళే ఉంటున్నారు. దయచేసి అమ్మాయిలందరూ గూడా తల్లిదండ్రులను దృష్టిలో పెట్టుకొని ఇట్లాంటివన్నీ చేయకండి. ఒకవేళ ఆ అబ్బాయి గనక మీకు నచ్చినట్లయితే మీ అమ్మానాన్నకి చూపిచ్చి అబ్బాయి బ్యాక్‌గ్రౌండ్ చూసి పెళ్లి చేసుకోండి. అంతేగాని ఇట్లా తొందరపడి నిర్ణయాలు తీసుకొని అక్కడ తల్లిదండ్రులకి ఇప్పుడు ఎంత బాధ చెప్పు. నీకేమైంది? ఇప్పుడు వాళ్ళు చంపేసారా? లేకపోతే నిజంగా ఆత్మహత్యనా?
అనేది ఇంకా క్లియర్గా తెలియదు. నాకు తెలిసినంత వరకు అయితే అది హత్యనే అనుకుంటున్నా, నేను 100% నమ్ముతున్నా హత్యనే అని. ఇప్పుడు ఒకవేళ హత్య చేయని వాళ్ళైతే ఎందుకు పారిపోయారు? నాకు ఈ క్వశ్చన్ వచ్చింది. ఎందుకు పారిపోయారు? ఎందుకు కనిపిస్తలేరు? సో కనిపించాలి కదా. నా భార్య మరి ఆయనకి అంత ప్రేమ ఉండుంటే ఒకవేళ ఆమెను చూడడానికి రావాలి కదా. ఎందుకు పారిపోయారు? లేదా చనిపోవడం ఎట్లా అంటే సూసైడ్ చేసుకున్నాం, ఐ మీన్ ఉరి వేసుకుని చనిపోయి. ఆ, అవును, ఉరేసుకొని చనిపోయింది అంటున్నారు. ఓకే, అంటే వాళ్ళు పారిపోయారా? వాళ్ళ అమ్మ ఎంత గట్టిగా చెప్తుందంటే చెంపల మీద దెబ్బలు కొట్టినాయి, అచ్చులు ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. లేదు నా బిడ్డను చంపేసిరని ఆ తల్లి, ఆ కన్న తల్లియే చెప్తుందంటే ఇంతకన్నా సాక్ష్యం ఏం కావాలి? అంటే పోస్ట్ మార్టం రిపోర్ట్స్ అయినా బయటకు వచ్చాయా? ఇంకా రాలేదు, వస్తాయి. ప్రతి ఒక్కటి విషయాలన్నీ కూడా బయటపడతాయి. ఆయనకి కంపల్సరీ శిక్ష కూడా అనుభవిస్తాడు ఆయన. నిజంగా చెప్పాలంటే ఇలాంటివన్నీ కూడా చాలా ఎక్కువ అయిపోయినాయి ఈ సోషల్ మీడియాలో. అసలు మంచి కన్నా ఎక్కువ చెడే ఎక్కువ ఉంది. అంత ఎలాంటి వాళ్ళు వస్తున్నారంటే జస్ట్ వచ్చామా, ఫేమస్ అయినామా, వెళ్ళిపోయినామా అన్నట్టే చాలా మంది వస్తున్నారు, పోతున్నారు. అమ్మాయిల జీవితాలు చాలా మంది నాశనం అవుతున్నాయి. అలాగే అబ్బాయిలు, కొంతమంది అమాయకుల అబ్బాయిలు కూడా అంటే దీనికి బలైపోతున్నారు. అలాంటివన్నీ చెయ్యకుండా మన ఈ సోషల్ మీడియాకి ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళందరినీ కూడా ఇలాంటి చెత్త వాళ్ళు ఉన్న వాళ్ళ ఐడీస్ అన్నీ కూడా బ్లాక్ చేయమని. పర్సనల్ ఒపీనియన్ కదా అది, వాళ్ళ వ్యక్తిగత విషయం, వాళ్ళ పర్సనల్ ఒపీనియన్ అది. దాన్ని ఎవరు కూడా జడ్జ్ చేయలేరు కదా. ఇప్పుడు అమ్మాయి ఇంట్లో వాళ్ళని ఎదిరించి బయటికి వెళ్ళిపోయిందంటూ కూడా చెప్తున్నారు కదా. అవును, నిజంగానే ఎదిరించి వెళ్ళిపోయింది. అంటే నిజం చెప్తున్నా కదా, అమ్మాయిలు చాలా అమాయకులు. కొంతమంది చాలా అమాయకులు ఉన్నారు, కొంతమంది అయితే మస్తు రాక్షసులు కూడా ఉన్నారు. అంటే ఎట్లా అంటే వాళ్ళకి గట్స్ ఉండి అన్నీ ఉంటే ఓకే, కానీ కొంతమంది అమాయకులు ఉన్నారు. చిన్నదేమన్నా జరిగినా కానీ వెంటనే దానికి రియాక్ట్ అయిపోయి చనిపోతున్నారు. సో అలా చేయకండి. ఏదైనా ఉంటే కనుక మనకి మంచి మంచి చట్టాలు కూడా ఉన్నాయి, వాటన్నిటిని కూడా మనం ఉపయోగించుకొని మన మీద ఇలాంటివి జరిగినప్పుడల్లా వెళ్ళి మనం కంప్లైంట్ ఇవ్వడమా, లేకపోతే ఎవరికన్నా చెప్పడమా, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటే ఇలాంటివన్నీ మనం దాటుకొని రావచ్చు. ధైర్యంగా ఉండాలి, అంతేగాని ఇలా పిరికిగా, అంటే నిజం చెప్పాలంటే పిరికిగా అంటే ఆ అమ్మాయి ఆత్మహత్య ఏం చేసుకోలేదు. నాకు తెలిసినంత వరకు ఆత్మహత్య అయితే చేసుకోలేదు. తను చేసుకునే అంత పిరికిదైతే కాదు. అంటే ఎన్ని ఇయర్స్ లో అని చెప్పుకోవచ్చు వాళ్ళది? నాకు అంత ఐడియా లేదు. తన గురించి మొత్తం ఇంటర్వ్యూ తీసుకొని ఉంటే కనుక మొత్తం ఆమె గురించి మొత్తం చెప్పేసేదాన్ని నేను. తనకు అంత ఐడియా, కానీ తక్కువ టైంలో ఇన్స్టాగ్రామ్లో అంటే అందరిలాగా కాకుండా ఫోక్ సింగర్స్ పాటలు పాడితే ఏమొస్తుంది అని చెప్పేసి పెరడీ సాంగ్స్ పాడి చాలా ఫేమస్ అయిన వాళ్ళు అంటే కనుక వాళ్ళు. ఏ సాంగ్ తో ఫేమస్ అయింది శృతి? గాలి 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 మొగిలయ్యా, నా పానమంతా గాలి 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 మొగిలయ్యా, గాలి 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 మొగిలయ్యా, నా పానమంతా గాలి 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 మొగిలయ్యా, నిన్ను చూడకుంటే నాకు గాలి మొగిలయ్యా, నా పానమంతా గాలి 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 మొగిలయ్యా, నిన్ను చూడకుంటే నాకు గాలి మొగిలయ్యా, నా పానమంతా గాలి 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 మొగిలయ్యా. ఇలా